నమస్తే, వెల్కమ్ టు వైల్. నేను మీ జాకిర్ హుస్సేన్, సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళబోతున్నారా అన్నట్లుగా ఢిల్లీలో నారా లోకేష్ గారు మీడియాతో మాట్లాడినట్టు తెలుస్తుంది సార్, అంటే సంకేతాలు ఇచ్చినట్టు. సో ఏం చెప్తారు? ఢిల్లీ వెళ్ళినటువంటి లోకేష్ గారు మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టడానికి 2 నిమిషాలు చాలు చంద్రబాబు నాయుడు గారికి. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అధికారం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారిని బొక్కలు వేయటానికి కాదు అని ఈ వర్డ్స్ ఆయన ఉపయోగించారు. అంటే జైల్లో వేయడానికి కాదు, అభివృద్ధిని కోరుకున్నారు, వాళ్ళు సంక్షేమాన్ని కోరుకున్నారు, రాజధానిని కోరుకున్నారు, అలాగే విశాఖ రైల్వే జోన్ కోరుకున్నారు, పోలవరాన్ని కోరుకున్నారు. వీటన్నిటిని నెరవేర్చాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో వేయడం అనేది అది పెద్ద ఇష్యూ కాదు. వెయ్యాలనుకుంటే 2 నిమిషాలు చాలు చంద్రబాబు నాయుడు గారికి. కానీ అలా చెయ్యరు. ఎందుకు? చట్ట ప్రకారమే అన్నీ చేస్తారు. చట్టం తన పని తాను చేసుకోబోతుంది అని చెప్పేసి అన్నారు. కరెక్ట్గా ఇవే వర్డ్స్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఇటీవల కాలంలో అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో వేయడానికే మీకు అధికారం ఇచ్చారు అని కాదు కదా, అంటే అధికారం ఇచ్చింది ఆయన జైల్లో వేయడానికి కాదు కదా అని చెప్పి ఆయన అన్నారు. అది కూడా ఆయన ఢిల్లీ ఈ మధ్యకాలంలో వెళ్ళి వచ్చిన తర్వాత ఆ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు లోకేష్ గారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని కలిశారు. అమిత్ షా గారిని కలిసిన తర్వాత అలాగే ఉపరాష్ట్రపతిని కూడా కలిశారు. కలిసిన తర్వాత జరిగినటువంటి ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడినటువంటి మాటలు అంటే ఇండికేషన్స్ ఏమి వెళ్తున్నాయని అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి కాదు, అరెస్ట్ చేయాలనుకుంటే చెయ్యొచ్చు, కానీ అరెస్ట్ చేయడానికి కాదు మాకు అధికారం ఇచ్చింది అనేటువంటి సంకేతాలు పంపిస్తున్నారు అని అంటే ఎప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యేటువంటి పరిస్థితులు లేవా అనేటువంటిది ఒక క్లారిటీ వస్తుంది. అటు చంద్రబాబు గారు చెప్తున్నారు ఇదే మాటలు, లోకేష్ గారు కూడా తాజాగా చెప్పారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయబోతున్నారు, ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్లో ఉన్నారు, ఇదిగో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు మైనింగ్ స్కామ్లో ఉన్నారు, ఇదిగో లేదంటే ఇసుక దాంట్లో ఉన్నారు, శాండ్ స్కామ్లో ఉన్నారు, ల్యాండ్ స్కామ్లో ఉన్నారు, కాబట్టి ఆయన అరెస్టు అనేది సర్వత్రా వినిపిస్తూ ఉంది. సార్, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే మళ్ళీ పబ్లిక్లో ఆదరణ ఏమైనా పెరుగుతుంది అనుకోవచ్చు సార్? ఇప్పుడు ఈ ఆదరణ పెరుగుతుంది పెరగదు అనడానికి బెంచ్ మార్క్ కింద మనం దేన్ని తీసుకోవాలి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జైలుకి వెళ్ళొచ్చినటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతున్నారు అనేటువంటి సెంటిమెంట్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి పోయి వచ్చారు, ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు మొన్న రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళారు. స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన కేసులో నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి ఆయన్ని జైల్లో పెట్టారు. బయటకు వచ్చిన తర్వాత ఆయన మునిపెన్నడూ లేని విధంగా అప్రతిహతమైనటువంటి మెజార్టీతోటి దాదాపు 94 స్ట్రైక్ రేట్ తోటి 100% స్ట్రైక్ రేట్ తోటి జనసేన కూటమిలో గెలిపించుకున్నారు. ఇవి చెబుతున్నారు, జైలుకి వెళ్ళి వస్తే గెలుపు, ప్రజల ఆదరణ ఉంటుంది, ప్రజల సానుభూతి ఉంటుంది అనేటువంటిది ఒకటి బాగా ప్రచారంలోకి తీసుకెళ్లారు. అయితే ఇక్కడ కాంట్రడిక్షన్ ఏంటంటే మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటిది లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి కవిత తీహార్ జైలుకి వెళ్ళారు. తీహార్ జైలుకి పంపించిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో బాగా లాభపడింది. 8 మంది ఎంపీలను గెలుచుకున్నారు ఇక్కడ. అవును. సో ఆ 8 మంది ఎంపీలు అనేది చాలా ఎక్కువ బీజేపీకి. ఇంతకుముందు ఎప్పుడు రాలేదు. ప్లస్ ఓట్ బ్యాంక్ కూడా మెరుగైనటువంటి ఓట్ బ్యాంక్ని సాధించింది. అదే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కవితని అరెస్ట్ చేయలేదు అనేటువంటి ఉద్దేశంతో బీజేపీని గెలిపించలేదు కదా, అధికారంలో తీసుకురాలేదు కదా. ఇక్కడ అధికారంలో తీసుకురావడం తర్వాత సంగతి. ఆయన ఎమ్మెల్యేలు కూడా పెద్ద గెలవలేదు కదా, చెప్పుకోదగ్గ సంఖ్యలో వాళ్ళకి ఎమ్మెల్యేలు రాలేదు కదా. దానికి కారణం ఏంటి? ఎందుకనంటే బీజేపీ వాళ్ళు లిక్కర్ స్కామ్లో కవిత ఉన్నారు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు, ఢిల్లీలో ప్రచారం చేశారు. అక్కడ మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటివి ఈవిడ ముడుపులు తీసుకున్నారు, లిక్కర్ స్కామ్కి మొత్తం ఈవిడే
లీడర్ అని చెప్పి ఆధారాలు ఉన్నాయని చెప్పి ఢిల్లీ నుంచి తెలంగాణ వరకు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ఆరోపణలు తగిన విధంగా ఈడీ సిబిఐ విచారణకు కూడా వచ్చింది, కానీ అరెస్ట్ చేయకుండా వెళ్ళిపోయారు. ఈ లోపు ఎలక్షన్స్ వచ్చినాయి. సీన్ కట్ చేస్తే రిజల్ట్ దారుణమైన రిజల్ట్ బీజేపీకి వచ్చింది. ఆ తర్వాత 24 ఎన్నికలకు, లోక్సభ ఎన్నికలకు ముందు ఈవిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత రిజల్ట్ అనూహ్యంగా వచ్చింది, పాజిటివ్గా బీజేపీకి. అంటే ఆరోపణలు పెద్ద ఎత్తున చేశారు. అరెస్ట్ చేయకపోతేనేమో ప్రజలు తిరస్కరించారు, అరెస్ట్ చేస్తే ప్రజలు అంగీకరించారు. ఈ సూత్రాన్ని మనం ఏపీలో ఇంప్లిమెంట్ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్నికలకు ముందు బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు చేశారు. ఓకే, ల్యాండ్ స్కాము, శాండ్ స్కాము, లిక్కర్ స్కాము, మైనింగ్ స్కాము, ఇలా రకరకాలుగా చెప్పారు. ఎన్ని కోట్ల రూపాయలు ఆయన దోచుకున్నారు, ఎంత అక్రమాలకు పాల్పడ్డారు అనేది స్క్రీన్ మీద అందరూ చూపించారు. అలాగే ఎన్నికల ప్రతి వేదిక మీద చెప్పారు. పైగా రికవరీ చేస్తామని చెప్పారు. ఓకే, ప్రజలు హోప్స్ పెంచారు, ప్రజలు నమ్మారు కూడా. జగన్మోహన్ రెడ్డి అవినీతికి పాల్పడ్డారు, అక్రమాలకు పాల్పడ్డారని వీళ్ళు చేసినటువంటి ప్రచారాన్ని. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయకపోతే మరి నష్టమా లాభమా అని అంటే కవిత ఎపిసోడ్ని మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. మనం ప్రత్యేకంగా చెప్పవసరం నష్టమా లాభమా అంటే, ఎందుకంటే అవినీతి ఆరోపణల్ని పెద్ద ఎత్తున చేశారు, దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత శ్వేతపత్రాలను విడుదల చేశారు అసెంబ్లీలో, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అక్రమాలు, అవినీతికి సంబంధించినట్టు. వాటిని ప్రూవ్ చేయకపోతే ఆంధ్రప్రదేశ్ సమాజం ఒప్పుకుంటుందా అని అంటే అనుమానమే. ఎందుకంటే ఆ స్థాయిలో ప్రచారం చేశారు, ఆధారాలు ఉన్నాయని చెప్పి అన్నారు. ఇప్పుడేమంటున్నారు, ఆధారాలు ఉంటే ప్రూవ్ చేయగలిగితే, ఆయన అవినీతి అక్రమాలను ప్రూవ్ చేయగలిగితే చట్టం అరెస్ట్ చేస్తుంది ఆయన్ని అని చెప్పి చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే 2 నిమిషాల్లో జైలుకి పంపిస్తాము, కానీ ఆయన మీద వినిపిస్తున్నటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి వాటిని ప్రూవ్ చేయాలి కదా. ప్రూవ్ చేస్తే చట్టం తన పని దాన్ని చేసుకోబోతుందని చెప్పి చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి, ప్రూవ్ చేయలేని పరిస్థితిలో ఉన్నారా? ప్రూవ్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే ప్రజలకు మరి ఎన్నికలకు ముందు చెప్పారు కదా, అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్పారు కదా. దాదాపు 3 లక్షల కోట్లు, కొంతమంది అంటే 1,00,000 కోట్లు అని, కొంతమంది అంటే రకరకాల ప్రచారాలు చేశారు కదా. సరే 1,00,000 కోట్లు లేదా 3 లక్షల కోట్లు లేదా 10,000 కోట్లు లేదా 20,000 కోట్లు ఏదో ఒకటి ముందైతే అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడు అని చెప్పేసి ఎంతో కొంత ప్రూవ్ చేయగలిగి ఉండాలి కదా. ప్రూవ్ చేయకపోతే ఆంధ్రప్రదేశ్ సమాజం ఒప్పుకుంటుందా? అంటే కక్ష సాధింపులు చేస్తున్నట్టు ఆ కోణం నుంచి డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలివేట్ చేస్తుంది కదా, ఆంధ్రప్రదేశ్ సమాజంలోకి వెళ్తుంది కదా. ఇప్పటికే వెళ్తున్నారు కదా, రప్పరప్ప అంటున్నాడు కదా, ఇప్పటికే రప్పరప్ప అంటున్నాడు కదా, నిన్న రప్పరప్ప అంటున్నాడు కదా. జాతరలో, పోలేరమ్మ జాతరలో వేటలు నరికినట్టు నడుగుతాం 2029 ఎన్నికల్లో మేము వచ్చేస్తున్నాం అని చెప్పి అంటున్నారు కదా, రప్పరప్ప అంటున్నారు కదా. సో కాబట్టి అరాచకం జరుగుతుంది, లా అండ్ ఆర్డర్ లేదు, అక్రమాలుగా కేసు పెడుతున్నారని చెప్పి ప్రచారం చేస్తున్నాడు ఆయన. అంత బహిరంగంగా రీసెంట్గా చూసుకుంటే రోజా గారు కూడా అట్లానే చెప్పారు సార్, మా ప్రభుత్వం నెక్స్ట్ వస్తే మామూలుగా ఉండదని చెప్పారు కదా. వాళ్ళు చెప్తున్నారు, ఇంటికి కూడా బేకలేమంటున్నారు, పీక్కోండి అంటున్నారు, బట్టలు ఇప్పి తీసి నిలబెడతాం అంటున్నారు, నరుకుతాం అంటున్నారు, చంపుతాం అంటున్నారు, జైల్లో పెడతాం అంటున్నారు, సెల్యూట్ చేపిస్తాం కార్యకర్తలకి, డిఎస్పీలని ఎస్పీలని అని చెప్తుంటున్నారు, ఇవన్నీ అంటున్నారు. మరి ఇవన్నీ ప్రూవ్ అయితే జైలుకి పోతాడు, లేకపోతే లేదని చెప్పి అంటున్నారు కదా. ప్రూవ్ చేయాల్సింది ఎవరు? గవర్నమెంట్లో ఉండేటువంటి వాళ్ళే కదా ప్రూవ్ చేయాల్సింది. సో ఒకవేళ ప్రూవ్ చేయకుండా ఆయన జైల్లోకి పంపించడానికి కాదు మమ్మల్ని గెలిపించింది అని చెప్పేసి అనుకుంటే, మరి ఆంధ్రప్రదేశ్ సమాజం మరి కవిత ఎపిసోడ్లో ఏ విధంగా అయితే తెలంగాణ సమాజం భావించిందో అలా భావించింది అనుకో, అప్పుడేమవుతుంది? ఒకవేళ జైలుకి రప్పరప్ప వస్తుంది కదా మళ్ళా, రప్పరప్ప ఆంధ్రప్రదేశ్కి తప్పదా అనేటువంటి చర్చ ఇప్పుడు నడుస్తుంది.
లోకేష్ గారు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, అంతకుముందు చంద్రబాబు గారు చేసినటువంటి వ్యాఖ్యలు, ఈ రెండు చూస్తే ఎవరిని వదిలిపెట్టవు. తప్పు చేసినటువంటి వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కాకపోతే చట్ట ప్రకారం వెళ్తాం అని చెప్పి అంటున్నారు. వెళ్ళాల్సిందే, చట్ట ప్రకారం వెళ్ళాల్సిందే, ఖచ్చితంగా చట్ట ప్రకారమే వెళ్ళాలి. ఓకే, కానీ చట్ట ప్రకారమే ప్రూవ్ చేయాలి కదా. ప్రూవ్ చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది కదా. నిన్నటి వరకు ఆరోపణలు చేసి ఇప్పుడు ప్రూవ్ చేయాలి, ప్రూవ్ చేస్తే అరెస్ట్ చేస్తామని అంటే ప్రూవ్ చేసి అరెస్ట్ చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంది. అందుకే ఆంధ్రప్రదేశ్ సమాజం వాళ్ళని గెలిపించింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత, జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయం కారణంగానే మన కూటమిని 94% స్ట్రైక్ రేటు ఒకరిని, 100% స్ట్రైక్ రేటుతో ఇంకొకరిని గెలిపించారు. కాబట్టి చేయకపోతే ప్రభుత్వాన్ని మళ్ళీ ఎంచుకుంటారంట సార్, నమ్మకం ప్రూవ్ చేయకపోతే రప్పరప్ప దగ్గర నుంచి ఇంకా కఠినమైనటువంటి ప్రచారం, ఇంకా రప్పరప్ప కన్నా కూడా ఇంకా మించినటువంటి ప్రచారం సమాజంలోకి తీసుకెళ్తారు. చూసారా, అక్రమ కేసులు పెట్టారు, ఒక్కటి కూడా ప్రూవ్ చేయలేరు అని అంటారు. రేపు మేమేమన్నా చేసుంటే మమ్మల్ని తీసుకెళ్ళచ్చు కదా అంటారు. జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్లు సంపాదించారు, 2,00,000 కోట్లు అని, ఒకళ్ళు 3,00,000 కోట్లు ఒకటి అన్నారు కదా. మరి ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయలేదు? జగన్మోహన్ రెడ్డి గారు పీక్కోండి అంటున్నారు కదా, మరి ఏం బీకారు వీళ్ళు అని చెప్పి ఇదే సమాజం అడుగుతుంది. అడగకుండా ఉండదు. నరేంద్ర మోడీ గారిని అడుగుతుంది, అమిత్ షా గారిని అడుగుతుంది, కూటమి నేతలను కూడా అడుగుతుంది. ఎందుకు? నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఏం చెప్పారు? విధ్వంసం జరిగిందన్నారు. 2019 నుంచి 2024 మధ్యలో విధ్వంసం జరిగిందన్నారు. మరి విధ్వంసం జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రధానమంత్రి గారు, కేంద్ర హోంశాఖ మంత్రి గారు ఏం చేస్తున్నారు? అంటే అబద్ధాలా? ఓట్ల కోసం మీరు చెప్పినటువంటి వ్యాఖ్యలు అనుకోవాలా? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయకపోతే, ప్రూవ్ చేయకపోతే ఆయన మీద ఉన్న ఆరోపణల్ని ఖచ్చితంగా ఇదే వస్తుంది కదా వాయిస్. అది నేను చెప్పడం కాదు, రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అదే ఎన్నికల స్లోగన్గా తీసుకుని వెళ్తారు కదా. సో అప్పుడు ఆంధ్రప్రదేశ్ సమాజం ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు. సో ఆయన రప్పరప్ప పాలన కావాలనుకుంటారేమో, చెప్పలేము. ఎందుకంటే 2019లో మరి ఆ రోజున బాబాయ్ కోడికత్తి కేసు ఇవన్నీ ఉన్నాయి కదా, అయినప్పటికీ వేశారు కదా, వంగి వంగి దండాలు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఈ ఒక్కసారికి మీరు తప్పుదోవ పట్టద్దు, ఆలోచించి ఓటేయండి అని. ఉపయోగం ఏముంది? 2019లో అధికారం ఇవ్వలేదు, తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. సో కాబట్టి వైకుంఠపాలి గేమ్ ఆడారు అనుకో ఆంధ్రప్రదేశ్ ప్రజలు, రప్పరప్ప చూడాల్సిందే, రప్పరప్ప చూడాలి. వైకుంఠపాలి గేమ్ ఆడకూడదు అంటే ఇవన్నీ ప్రూవ్ చేయాలి. వీళ్ళు కూడా, వీళ్ళ బాధ్యత కూడా ఉందిగా, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ బాధ్యత. సో ఏం చేస్తారనేది చూడాలి. ఇప్పటికైతే వీళ్ళు చెప్పిన దాని ప్రకారం అరెస్ట్ ఇప్పట్లో ఉండదేమో అనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.